ఏపీలో రాజకీయాలంటే చాలా కష్టం. ప్రతి అంశం రాజకీయ కోణంలో చూడటం ఈ రాష్ట్రంలోనే కనిపిస్తోంది. రెండు బలమైన ప్రాంతీయ పార్టీల పోరు గడ్డ అయిన రాష్ట్రంలో సున్నితమైన అంశాలపై రాజకీయాలు చోటు చేసుకోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ క్రమంలోనే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత రాజకీయ రచ్చ చోటు చేసుకుంది. అధికార కూటమి, విపక్ష వైసీపీ నేతల మధ్య గోవుల మృతిపై గత కొన్ని రోజులుగా విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటిదాకా మాటలకు పరిమితమైన రాజకీయ పార్టీలు ఇప్పుడు ఏకంగా బాహాబాహీకి దిగేంతగా పరిస్థితిని తీసుకెళ్లాయి. గోవుల మరణాలపై చర్చ అంటూ టీడీపీ సవాల్ విసరగా, అందుకే సై అన్న వైసీపీ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. ఇంతకీ గోశాలలో ఏం జరుగుతోంది? అసలు ఈ యుద్ధంలో గెలిచేదెవరు? సవాళ్లు, ప్రతి సవాళ్లతో తిరుపతిలో హై టెన్షన్. గోవుల మృతిపై టీడీపీ వర్సెస్ వైసీపీగా సీన్. కూటమి, భూమన మాటలలో ఎవరిది పై చేయి? తిరుపతి ఎస్వి గోశాల వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. గోశాలలో గోవుల మృతిపై గత కొన్ని రోజులుగా విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయాలకు ఆస్కారం లేకుండా ఉండాల్సిన చోట నానాటికి రాజకీయ రచ్చ పెచ్చుమీరుతోంది. 1956లో చంద్రగిరి నియోజకవర్గంలోని తుమ్మలగుంట వద్ద ఈ గోశాలను టీటీడీ ఏర్పాటు చేసింది. ప్రతిరోజు స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవలో వెన్న, పాలు, ఇతర ప్రసాదాల్లో వినియోగించుకునే పాలను టీటీడీ ఈ గో సంరక్షణశాలలో ఉత్పత్తి చేస్తోంది. దేశంలో గత 14 రకాల గో జాతులలో ఏపీకి చెందిన పుంగనూరు, ఒంగోలు జాతులు, తమిళనాడుకు చెందిన ఉంబలాచారి, టాంగయ్యాన్, గుజరాత్కు చెందిన గీర్, కాంక్రీస్, పంజాబ్కు చెందిన సాహివాల్ జాతి, హర్యానాకు చెందిన హర్యాన్, థార్పాకర్, కర్ణాటకకు చెందిన హాలీకర్, కేరళకి చెందిన వేచూర్ క్యాట్ జాతులతో పాటు మరికొన్ని విశేష జాతులున్నాయి. వాటికి కావలసిన పోషకాలు మెండుగా ఉండేలా మేతను వేస్తారు. కాగా తిరుపతి గోశాలలో గడిచిన 3 నెలల్లోనే 100 మేర గోమాతలు మృత్యువాత పడ్డాయంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరన్ రెడ్డి రాజకీయ రచ్చకు తెరతీశారు. 3 నెలల కాలంలో టీటీడీ గోశాలలో 100కు పైగా లేగదూడలు, ఆవులు చనిపోయాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన విమర్శలను బలపరుస్తూ ఫోటోలు, వీడియోలు సైతం విడుదల చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, టీటీడీ పాలక మండలి అధికారుల నిర్లక్ష్యం కారణంగా 100 గోవులకు పైగా గోశాలలో గోవులు చనిపోయాయని భూమన కరుణాకరన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తాను చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యమని, తాను అబద్ధాలు చెప్పి ఉంటే ఎలాంటి చర్యలు తీసుకున్నా తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటన చేశారు. వైసీపీ హయాంలో జగన్ కొలువులో పనిచేసిన మంత్రులందరినీ కూటమి ప్రభుత్వం కటకటాల పాళ్లు చేసింది. నోటి దురుసుతో మాట్లాడిన నేతలందరూ కేసులు పెట్టించుకుని పార్టీకి ముఖం చాటేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా భూమన కరుణాకరన్ రెడ్డి టీటీడీ వైఫల్యాన్ని ఎప్పటికప్పుడు ఎండకడుతూ వస్తున్నారు. టీటీడీని టార్గెట్ గా చేసుకుని గోవుల మరణాల అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఆరోపణల మీద ఆరోపణలు చేసి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఏకంగా సీఎం చంద్రబాబు విషయంలో కల్పించుకొని వైసీపీ నేతలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చే పరిస్థితికి వచ్చింది. అయితే గత కొంతకాలంగా రాష్ట్రంలో వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్లి మాట్లాడినా దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టగలిగిన కూటమి నేతలు తిరుపతిలో భూమన కరుణాకరన్ రెడ్డి చేసిన ఆరోపణలను మాత్రం సరైన రీతిలో సమాధానం ఇవ్వలేకపోతున్నారంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. తిరుపతిలో కూటమి నేతలు వ్యవహరించిన తీరు కూడా అంతంత మాత్రమేనని విమర్శలు వినిపిస్తున్నాయి. చిలికి చిలికి గాలివానగా మారిన గోశాల అంశం పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ అంశంపై టీటీడీ ఈవో శ్యామలరావు సైతం మీడియా సమావేశం ఏర్పాటు చేసి 2021 నుంచి 2024 మధ్య కాలంలో టీటీడీ గోశాలలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ నైవేద్యాలను పవర్ పాయింట్ రూపంలో అందజేశారు. అప్పట్లో కుళ్లిపోయి పురుగులు పట్టిన ఆహారాన్ని గోవులకు అందించాయని ఈవో శ్యామలరావు వివరించారు. కాలం చెల్లిన మందులు పశువులకు వినియోగించినట్లు విజిలెన్స్ విచారణలో తేలిందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలోనే విజిలెన్స్ ఎంక్వైరీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోలేదని స్పష్టం చేశారు. దీంతో ఈ అంశం పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది.
చనిపోయిన ఆవులన్నీ వైసీపీ హయాంలోనే చనిపోయాయంటూ విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా ఎన్డీఏ కూటమి విమర్శలు చేసింది. 100 గోవులు చనిపోయాయని వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేశారని, 3 నెలల కాలంలో 43 గోవులు మాత్రమే చనిపోయాయని స్పష్టం చేసింది. ఫేక్ ఫోటోలతో టీటీడీ ప్రతిష్ట దెబ్బతీసే విధంగా వైసీపీ కుట్రలు చేస్తుందని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక భూమనపై కేసు నమోదు చేయాలని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు ఫిర్యాదు చేశారు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి. గోశాల అంశంతో పాటుగా భూమన కరుణాకర్ రెడ్డి భానుప్రకాష్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తిరుపతి ఎయిర్పోర్ట్, గెస్ట్ హౌస్, శ్రీవారి ఆలయానికి పరిమితం అవుతున్నారని విమర్శించారు. దీంతో టెంపుల్ సిటీలో వేసవి తాపం కన్నా పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరుకుంది. టీటీడీ సవాల్ను వైసీపీ స్వీకరించడంతో తిరుపతిలో యుద్ధ వాతావరణం నెలకొంది. భూమనకు ఓవైపు గోశాలకు వెళ్లొచ్చు అంటూ క్లీనర్ ఇస్తూనే వ్యక్తిగత సిబ్బందితో మాత్రమే గోశాలకు రావాలని పోలీసులు సూచించారు. కేవలం 5 మంది మాత్రమే వెళ్లాలని పోలీసులు తెలిపారు. దీనికి అంగీకరించని భూమన ఇంటి వద్దనే ఉన్న రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి రోజా, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యంతో సహా నిరసన కార్యక్రమం చేపట్టారు. అదే సమయంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి రాక కోసం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి, పులివర్తి నాని, కలికిలి మురళీమోహన్ తదితరులు ఎస్వీ గోశాల వద్దకు చేరుకుని భూమన రాక కోసం వేచి ఉన్నారు. గోశాలకు వచ్చి ఇక్కడ ఎలాంటి అక్రమాలు జరిగాయో రుజువు చేయాలని డిమాండ్ చేశారు. రుజువు చేసే పరిస్థితి లేదు కాబట్టే భూమన తోక ముడిచారని టీడీపీ ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ చేయడం రాజకీయ వ్యాఖ్యలు మరింత ముదిరాయి. అర్ధరాత్రి నుంచే తనను, తమ నేతలను హౌస్ అరెస్ట్ చేశారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. 50 మందికి పైగా పోలీసులు తన ఇంటిని చుట్టుముట్టారని, తిరుపతి ఎస్వీ గోశాలలోని నిజాలు నిగ్గు తేల్చాలని బయలుదేరితే పోలీసులతో అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఎస్పీతో కూడా ప్రభుత్వం అబద్ధం చెప్పిందని భూమన పేర్కొన్నారు. తమని గోశాల వద్దకు పంపలేదని, అందుకే రోడ్డుపై బైఠాయించామని భూమన చెప్పారు. ఇక భూమన కరుణాకర్ రెడ్డిని ఇంటి వద్దనే పోలీసులు కట్టడి చేశాయని, పోలీసుల తీరుపై భూమన అభినయ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల కళ్లు గప్పి గోశాల వద్దకు చేరుకుని తనను లోపలికి పంపాలని డిమాండ్ చేశారు. అనుమతిస్తామంటారు, ఇంటి వద్ద పోలీసులతో కూటమి నేతలు అడ్డుకుంటారని పోలీసులపై మండిపడ్డారు. భూమన అభినయ్ రెడ్డిని అరెస్టు చేసి తిరుపతి ఎంపీ గురుమూర్తిని మాత్రమే గోశాలలో అనుమతించారు. కూటమి ఎమ్మెల్యేలతో కొంతసేపు వాగ్వాదానికి దిగిన ఎంపీ గురుమూర్తి గోశాల నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. టీటీడీ గోశాలపై అసత్య ఆరోపణలు చేశారని, భక్తుల మనోభావాలను దెబ్బతీశారన్న ఫిర్యాదుతో పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఎస్వీయు పోలీస్ స్టేషన్లో టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. గోశాలలో ఆవుల మృతిపై అసత్య ఆరోపణలు చేశారని కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ యాక్ట్ 353, 299, 74 ఆఫ్ ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. మరణిస్తున్న గోవుల వ్యవహారాన్ని సున్నితంగా పరిష్కరించాల్సిన టీటీడీ ఒక విధంగా పాలక మండలి అధికారుల మధ్య సమన్వయ లోపంతో యథావిధిగానే ప్రతిపక్షాలకు ఆయుధాలనిచ్చినట్లు వ్యవహరించింది. గోవుల సహజ మరణాలపై ముందుగా ఒక ప్రణాళిక, వాస్తవ సమాచారాన్ని ముందు ఉంచుకోకుండా ముఖ్యమంత్రి అసలు ఒక్క ఆవు కూడా చనిపోలేదనడం, టీటీడీ చైర్మన్ 24 ఆవులు చనిపోయాయని అనడం, ఈవో శ్యామలరావు ఏకంగా 42 ఆవులు చనిపోయాయని చెప్పడం, భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించిన విధంగా 100 గోవులు 3 మాసాల్లో మరణించాయని ఆరోపించడం టీటీడీ పాలక మండలి వ్యవహార శైలికి అద్దం పడుతుంది. ఒక విధంగా టీటీడీ ప్రతిష్ట దెబ్బతినడమే కాకుండా ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. రాజకీయాలకు ఏమాత్రం ఆస్కారం లేకుండా ఉండాల్సిన చోట ఇలా నానాటికి రాజకీయ రచ్చ పెచ్చుమీరుతున్న వైనం భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రధానంగా గోశాలలో గోవుల మృతిపై టీడీపీ వర్సెస్ వైసీపీగా సీన్ మారింది. గోశాలలో సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఆవులు మృతి చెందాయని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ప్రధాన ఆరోపణ. కాదు వయస్సు పెరగడంతోనే ఆవులు మృతి చెందాయంటోంది టీడీపీ. ఈ నేపథ్యంలోనే గోశాల ఆవుల మృతిపై టీడీపీ, వైసీపీ సవాలు చేసుకుంది. మరి ఈ యుద్ధంలో గెలిచేదెవరో వేచి చూడాలి.